ప్రజాభవన్ పై నెట్టింట సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ గా మారిన 2 రోజులకే బట్టి భవన్ గా మారిందంటూ ట్రోలింగ్ షురూ చేశారు. ఇదంతా బీఆర్ఎస్ పేటీఎం బ్యాచ్ లేదా తొట్టి గ్యాంగ్ పనేనంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఇందుకు అసలు విషయం ఏంటంటే, గత ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసంగా ఉపయోగించిన ప్రగతి భవన్ ను రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రజాభవన్ గా మారుస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెను తొలగించి ప్రజల రాకపోకలకు అనుకూలంగా మార్చి సంచలనం సృష్టించారు. ప్రజాభవన్ కు జ్యోతిబా పూలే ప్రజాభవన్ గా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయటం కొన్ని గంటల వ్యవధిలో చకచకా జరిగిపోయాయి. తాజాగా ప్రజాభవన్ ను ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ మరియు ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న భట్టి విక్రమార్కకు కేటాయిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ ను దొరలు నివసించే గడిగా మార్చుకున్నారని, సామాన్యులకు అందులో ప్రవేశం లేదంటూ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మారుస్తామంటూ హామీ ఇచ్చారు. చెప్పినట్టే ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి దినమే సామాన్యులకు ఆహ్వానం పలికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన కంచెను తొలగించిన రేవంత్ రెడ్డి సర్కార్ మంత్రులతో కలిసి ప్రజా దర్బార్ సైతం నిర్వహించారు. తర్వాత ఏం జరిగిందో గానీ ప్రజా దర్బార్ పేరును ప్రజావాణిగా మార్చేశారు. అంతేకాదు, ఈ కార్యక్రమాన్ని వారంలో 2 రోజులకు కుదించి ఇకపై మంగళవారం, శుక్రవారం మాత్రమే ప్రజావాణి నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలపై సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాభవన్ 2 రోజుల మురిపింగా మారిందని, కాంగ్రెస్ ని కేవలం మాటల తూటాలే తుస్సుమనటం ఖాయమంటూ ట్రోల్ చేస్తుండగా, కాంగ్రెస్ సోషల్ మీడియా వర్కర్లతో పాటు నెటిజన్లు కూడా కాస్త ఘాటుగానే రిప్లై ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.